హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రీజనల్ రింగ్ రోడ్ చాలా మంది రీజనల్ రింగ్ రోడ్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అని చెప్పేసి కొత్త అప్డేట్ కోసం అయితే చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే మా ఛానల్లో ఎప్పటికప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన అప్డేట్లు అయితే ఇస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఉత్తర రింగ్ రోడ్డు ఏదైతే మనకు ఉత్తరం సైడ్ ఉందో ఆ రింగ్ రోడ్డుకి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఏంటి అనే కంప్లీట్ విషయాలని ఇప్పుడు మీకు తెలియజేయనున్నాను. ఈ నెలాఖరు వరకు అయితే దాని బడ్జెట్ని అయితే కేంద్ర పీపీపీసీ ఏసీ కమిటీ అయితే సమర్పించనుంది. 6 నెలల్లో పెండింగ్లో ఉన్న ట్రిబ్యునల్ టెండర్లకు ఎట్టకేలకైతే మోక్షం వచ్చిందని చెప్పేసి రియల్ వర్గాలు అండ్ సెంట్రల్ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా దానికి సంబంధించిన స్టోరీ గురించి చూద్దామండి. ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 162 కిలోమీటర్ల ఉత్తర రింగు నిర్మాణానికి ఈ నెలాఖరున బడ్జెట్ ఖరారు చేయబోతుంది. దీనికి కేంద్ర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ ఈ నెలాఖరున ఆమోదముద్ర వేయనుంది. దీంతో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తించి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమవుతుంది. రింగు ఉత్తర భాగానికి దాదాపు రూపాయలు 18,600 కోట్లు అవసరమవుతాయని ఇప్పటికే ఎన్హెచ్ఏఐ బడ్జెట్ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 6 నెలల క్రితం టెండర్లను కూడా పిలిచారు. కానీ బడ్జెట్కు ఆమోదం లభించకపోవడంతో గత నెలలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటీ